మండలం దూల్మిట, డిస్టిక్ చర్యాల, జిల్లా సిద్దిపేట, గాం దూల్మిట. ఇక్కడికి దుడ్డిలో తీసుకుపెట్టడానికి వచ్చినాం. ఒక్కొక్కటి 11,000 పడ్డది. 4 45,000 ముర్రనే. సంవత్సరం ఉంటుంది చదువుకునటానికి. బర్రుండే అంతకు అవి పోయినాయి కాబట్టి ఇప్పుడు తీసుకున్నాం. మార్కెట్ తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఫస్ట్ టైం. మా గట్టినే ఉంది, సొమ్ము తీర్థ ఉంది. ఇవే తీసుకుపోదామని వచ్చిన, దుడ్డులే తీసుకుపోదాం. బర్రేమో ఇవి 50,000 చెప్పారు. 4కి 50,000 చెప్తే మేము 45 కాడికి ఖాయం చేస్తాం. అక్కడ లెక్క చూసుకుంటే ఎక్కువనే. అక్కడ అంగట్లో ఒక్కొక్కటి అంటే అన్నీ ఒక్క తీర దొరికాయి కదా. అంగట్లో ఇక్కడ మంచి దొరుకుతాయి కాబట్టి, చిన్న సైజు దొరుకుతాయి కాబట్టి తెచ్చినాం. బీడు మావులి మంచి ముర్రే, మంచి ముర్రనే. ఈ పానం ఉండాలి, పానం వస్తే మంచిగా అవుతాయి. బక్కగా ఉన్నాయి కదా. ఉంది. 2 సంవత్సరాలు కాపాడాలి. 2 సంవత్సరాలు కాపాడితే ఈ పైసలు వస్తాయి. 3 సంవత్సరాలు కాపాడాలి. 40,000 కోటి పోతుంది. ఇక అవి అంతే. ఇక 40,000కి ఎక్కువ పోతాయి కానీ చదువుకోనే అమ్ముడు లేదు. చదువుకోవడానికి మార్కెట్ మంచిగానే ఉంది. రేట్లు ఎక్కువనే ఉంటాయి. రేట్లు ఎక్కువనే అక్కడ. ఇక బర్రె బాగున్నాయి కదా, అవి బట్టి రేటు. ఇక మోసాలు ఏముంటాయి, ఇక దాని కాడ ఉండే ఉంటాయి. పర్వాలేదు, తీసుకోవచ్చు. ఇక రైతు అంటే జర కొద్దిగా ఇబ్బందులే ఉంటాయి అనుకో. ఏదో ఇక తెలిసిండప్పటికీ మనం ఇక రామ్ పెద్ద ఈ 4 దాటితే మేమే మంచం. నా పేరు మహమూద్ శంకర్పల్లి, రంగారెడ్డి జిల్లా, చెవుల తాలూకా. మేము దుడ్డలు తినడానికి వచ్చాం సార్. చూస్తున్నాము, నచ్చితే తీసుకుపోదాం వచ్చాం సార్. ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాం. అవును సార్, బాగుంది సార్. చూసాం సార్, ఇప్పుడు ఈరోజు వచ్చాం కదా, మళ్ళీ ఒకసారి చూసి తీసుకెళ్తాం సార్. ఓ 10 తీసుకుందామని. సాతుకోనికి సార్. లేదు సార్, డైరీ ఫామ్ లేదు. వ్యవసాయం ఉంది, డైరీ ఫామ్ లేదు. వ్యవసాయం సార్, మక్కలు, పత్తి అంతా. 10 తీసుకుందాం సార్. బాగుంది సార్, బాగుంది సార్, మంచిగా ఉంది. రేట్లు ఒక్క రేట్లు చెప్తలేదు సార్, ఇష్టం వాళ్ళ ఇష్టం చెప్తున్నాయి. 23, 25, 30 కూడా చెప్తారు. మనం దాన్ని చూసి మూలను చూసి మాట్లాడదామని. గేదెని చూడాలి సార్, చూసి నచ్చితేనే మాట్లాడతాం, దాని ధర పెడతాం. మాది సేడం తాలూకా, జిల్లా గుల్బర్గా. ఇక్కడ బర్రు దుడ్డేళ్ళు చూడాలంటే మేము కూడా వచ్చినాము. ఇక్కడ ఈ సేటు పొలంలో పని చేసినాము, చూతామంటూ వచ్చినాము. జర కొద్దిగా మేము లేట్ అయింది. కొద్దిగా లేట్ అయ్యేటకు మాలు మంచిగా కళ్ళనోడకి వెళ్ళింది. ఆడాడ అడుగుతుండము. 25, 24 చెప్తుంటారు. మన పక్కల పల్లెలు కొన్నారు, 8,000 నుంచి 10,000 దగ్గర కొన్నారు. మేము ఇంకా ముంగల అంగడి చూడాలని ఆలోచన చేస్తున్నాము. అంతే, మనం నడిపి జర ముంగలి నడపాలని ఆలోచనలో వచ్చినాం. ఇక్కడ మేము తీసుకునే ఒక 6-7 తీసుకున్నాలంటే వచ్చినాం. 6-7 తీసుకున్నాలంటే వచ్చినాం అంతే సార్. చూసిన అన్ని వంకలు ఇంకాడ కొట్టుకున్నా. కొద్ది మాల్ తక్కువైంది, ఈరోజు తక్కువ అయిపోయింది. కొద్ది ఉండయి, రేటు ఎక్కువ చెప్తుండరు. అందుకే సూతం ఇంకా 1 గంట నిలబడి తర్వాత నచ్చినట్టు కొనవుతాము, లేకుంటే ముంగల అంగడి జల్దీ వస్తాం. జల్దీ వచ్చి మొబైల్ వస్తుంది సార్. మాకు చేయడంకి వెళ్ళి రావాలంటే ప్యాసింజర్కి వచ్చిన ఇక్కడ మనం ఇంకటి ఇట్లా ఏమైంది. ఇక ముంగలసారి 5, 6:30కి వచ్చి కూర్చుంటాం. కొనాలి, ఎట్లా చేసి ఒక 5-6 కొనాలంటే ఆశ ఉండదు.
మార్కెట్ మా ఇవి బర్రెలు లేవు సార్ మన ఈ రైతుల బర్రెలు అంటే పెద్ద కొమ్ములు ఇవి ఉంటాయి, ఈ బర్రెలు లేవు. కొద్దిగా ఆడొకటి ఇదొకటి ఉండదు. ఈ నచ్చినందుకు ఇక్కడ వస్తే నడుపుకోవాలని ఆశకు వచ్చినాం. ఇక్కడ మార్కెట్ అంటే ఇక్కడికి వెళ్ళి కొన్ని మంది తెచ్చుకున్నారు. అక్కడ పక్కల పల్లెలు ఆళ్ళు వీళ్ళు తెచ్చుకున్నారు. పాలు మంచిగానే ఇస్తున్నాయి. ఇచ్చినందుకు మాకు 2 నడుపుకోవాలని ఆశతో వచ్చినాం. ఇక్కడ చిన్న దూడలు అడిగినాము 25 నుంచి 26 దగ్గర చెప్తుంటారు. ఒకటి మాలు రకం మీన 25 నుంచి 20 లోపల దొరకవచ్చు. ఇవి ఏమంటారు, మొర్ర 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 అవి ఏం లేదు. మొత్తం తెచ్చిండ్రు, మొర్రని తెచ్చిండ్రు. మా పక్కల ఇల్లు మంచిగా పాలిస్తుండే, అందుకే నేను కట్టాలంటే ఆసక్తిని వచ్చిన. పెద్ద అంటే ఇక ఏడ మనం ఇప్పుడు మన మేత ఉండదు, అంత ఉండదు. పెద్ద ఎన్ని ఈతలు ఇచ్చి ఉంటావు, ఏం కథను. మళ్ళీ ముంగల మన పెద్దగా అయినా కాళ్ళు చేతులు జారి మనం లాస్ పోతే 10-20 ఏళ్ళనే మనం మీనికి కావచ్చు అని ఆశ నుంచి వచ్చినాం. ఇక్కడ టోటల్ ఇప్పుడు సద్యంలో 5 పెట్టుకొని 6 నుంచి పెట్టుకొని అవి పడ్డాలు మంచి కట్టుకున్నాక ఇంకో 10 పెట్టుకున్నాళ్ళని ఉండదు. చిన్నగా మీనికి పోవాలనేది ఆశ. రైతుకు పర్వాలేదు జర కొద్దిగా దళాలు ఎక్కువ కనలాడుతుండ్రు. మాకు రేట్లు ఎక్కువ చెప్తుండ్రు. అది అందుబాటులో దొరకని అట్లా ఉరుకులా దింపుతుండ్రు మమ్మల్ని. ఎక్కడో ఏమన్నట్లా అది నాది అన్నట్లకి ఎవరు ఎక్కడో దింపుతుండ్రు మమ్మల్ని. అది గొడవ ఉండదు మాకు. ఇంకా ఈసారి ఫస్ట్ వచ్చినాము, దాని మాయితే కూడా మనకి ఎరకలేదు. ముంగల అంగడికి ఏమన్నా కొద్దిగా తెలుసుకొని మన ఎవరో మనం చేసుకున్నాం వచ్చినాం. వచ్చే వారం పక్కా వస్తా. ఖమ్మం నుంచి వచ్చినామండి. ఖమ్మం పక్కన మొత్తగూడెం. ఇది తీసుకున్నాం 1,30,000. సూడి లేదు, పాడియే 3 నెలలు ఇది. ఒకటి 4 ఇస్తాయి అన్నారు. 4 ఇస్తాయి అన్నారు. ఇదివరకు 2 పోయినసారి 5,80,000 పడ్డాయి. అవి పాలు సూడి పాలు లేవు, సూడిలే తయారవుతాయి. ఇప్పుడే మళ్ళీ పాలకు కావాలని పాలకి తీసుకుంటాం. ఎండాకాలం ఒక్కొక్కటి 60-65 దోళ్ళు ఉన్నాయి రెండింటికి. 1,70,000 చెప్పారు జతని. మేము 1,10,000 అడిగినాం. 1,30,000కి ఫైనల్ చేసి ఇక 3 ఈతలు ఉంటాయి. అదంతే ఉంటుంది. ఇది 4 అంటారు కానీ 3-3.5 వేసుకోవాలి మనం. రెండింటి దోళ్ళు ఉన్నాయి. ఈయన 3 నెలలు దాటిద్ది. అయితే కట్టకపోతే ఇంకా 4 నెలలు 5 నెలలు కూడా ఎత్తాయి. కడితే తగ్గిపోతాయి. కట్టలే కట్టిపిస్తాం. ఈ నెలల్లో కట్టిస్తాం. మర్రాయే మార్కెట్లో ఉన్నాయిలే కానీ తిరగాలి ఊళ్ళు పట్టుకొని. ఇక వాళ్ళు తిరగాలి. ఇక ఏడైతే 4 ఉంటే చూసుకోవచ్చు. రకరకాలు మనకు నచ్చింది. ఎవరింటికని పోతే ఒకటే ఉంటుంది ఆడ. అది కుదరకపోతే మళ్ళీ ఇంటికి పోతాయి. చెప్పడం వాళ్ళు చెప్తారు, మన చేతనైనా కాడి మనం అడగటమే అంతే. బలాంతం ఏం లేదు, మన ఇష్టంతో పని. ఇది మన ధైర్యమే. నెంబర్ 1 వచ్చి తీసుకోవచ్చు. ఎందుకంటే మన ఇష్టమే, వాళ్ళ బలంతం ఏమి ఉండదు. మన ధైర్యం బర్రె నచ్చి చూసుకొని తీసుకోవటం. ఇంకా సార్ ఈ జత మళ్ళీ వచ్చే వారం కానీ మళ్ళీ పై వచ్చే వారం కానీ మళ్ళీ మా ఫ్రెండ్స్ ఉండరు, వాళ్ళకి కావాలంటే వచ్చి 1 నెల దాటింది. 2 జతనే వేసిపోయాను. ఒకటి 6 నెలలు, ఒకటి 4 నెలలు. అదవరకు అంతే తీసుకున్నాను. ఒకటి 5 నెలలుది, ఒకటి 4 నెలలు. మంచిగానే ఉంది. సంవత్సరం అయితే అంత తీసుకోబట్టి నెంబర్ 1గా. లేదు కొద్దిగా మన మేతకు అలవాటు అయితే ఏం కాదు. మొత్తం తిరిగి వచ్చినాం. అందుకే ఇక వీటిని నేర్కొన్నాం. ఇక చాలా లేవు అన్నీ ఖాళీ దోళ్ళు లేని కొన్ని ఉన్నాయి. దోళ్ళు ఉన్నాయో పాలు ఇచ్చేటట్లు మరిన్ని. ఏది కొద్దిగా మంచిగా ఉన్నాయని అంటే గ్యారెంటీ అంటే మన అదరొట్టే కదా, ఒకదమే దాడిస్తా అంతాయి, కొన్ని అలవాటు పడతాయి. ఏమంటే నా పేరు బ్రహ్మం, మాది ఖమ్మం దగ్గర మొత్తగూడెం.
ప్రతి వారం వస్తూనే ఉంటాం సంతకి. గేదెలు అన్ని రకాల బ్రీడ్స్ బాగానే ఉంటాయి ఇక్కడ. ఇవాళ ఈ జత తీసుకున్నాం 1.25 చెప్పటం వాళ్ళు 80 చెప్పారు. మేము 1.25 తీసుకున్నాం. అంతకుముందు మా ఊళ్ళు పట్టుకొచ్చారు, వాళ్ళే తీసుకొచ్చారు, వాళ్ళు చూసి నేను వచ్చాయి ఇక అట్లా. పర్లే మంచిగానే ఉంది. వాళ్ళు చెప్పడానికి చెప్తారులే కానీ ఇక మనం దాన్ని బట్టి చూసుకొని మాట్లాడుకుంటాం. చూడే నేను పాడి కావాలని తీసుకున్నా. మనకు మిల్కింగ్ తక్కువ ఉన్నాయి కదా అని తీసుకున్నాను అంతే. పర్లేదులే. ఇంకా అట్లేం లేదు. ఇప్పుడు ఉందిగా మార్కెట్ రేట్. ఇప్పుడు ఎండాకాలం కదా, రేట్ మార్కెటింగ్ ఉంది. ఇప్పుడు 4 గంటలే కానీ 3 అయితే నమ్మకం. మేము 70 చొప్పున అమ్ముతాం అక్కడ. సార్ 3 వేసుకున్నాం కదా సార్. ఉదయం సాయంత్రం 6 వేసుకో.